నమస్తే రైతు మిత్రులారా, నేను లాస్ట్ వీక్ నా గైడెన్స్లో ఉన్న తోటకి ఫ్రూటెక్స్ వాడిస్తున్నాను చెప్పాను కదా. అది ఈ తోటే. మనము కరెక్ట్గా 1 వీక్ అవుతుంది దీనికి వాడిపించి. రిజల్ట్ ఎలా ఉందో మా మామగారిని తెలుసుకుందాం. రైతు వచ్చేసి మా మామే. అమ్మ, రిజల్ట్ ఎట్లా ఉంది మామ? ఫ్రూటెక్స్ వాడిన తర్వాత నీకు డిఫరెన్స్ ఏం కనిపించింది? ఫ్రూటెక్స్ వాడిన తర్వాత చెట్టు గ్రోత్ డెవలప్మెంట్ బాగా ఉంది. కాయ కూడా బాగా సైజ్ వచ్చింది. పూత పిండి అంతా బాగా పట్టినది, బాగుంది. ఇది మనకు ఫ్రూట్ సైజ్ అయితే బాగా వచ్చినాయి కదా? ఫ్రూట్ సైజ్ అయితే బాగా వచ్చినది. కాయ బాగా పట్టింది మామ? కాయ బాగా పట్టింది. షైనింగ్ బాగుంది. షైనింగ్ కూడా 70 రోజులు అయింది తోటకి. ఇప్పుడు నేను ఒక కటింగ్ చేసినాము. కాయ బాగుంది. నీకు కాయ సైజ్ వచ్చినాక, కాయ పట్టినాక చెట్టు గ్రోత్ ఏమన్నా తగ్గిందా? గ్రోత్ ఏం తగ్గదు, బాగుంది. మనకు మామూలుగా ఎలా వచ్చిందో గ్రోత్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కటింగ్ పడినా కూడా తోట అయితే బాగుంది. డెవలప్మెంట్ అంతా ఏమాత్రం డల్ కాకుండా చెట్టు అంతా గ్రోత్ బాగా బ్రహ్మాండం. ఇప్పుడు మనము తోట గమనించుకున్నట్టయితే మొత్తం కాయ ఫుల్ మనకు ఫ్రూట్ సెట్టింగ్ బాగా అయింది. 80 to 90% ఫ్రూట్ సెట్టింగ్ అయింది. అదేవిధంగా పట్టిన కాయల సైజు బాగుంది. మనకు సైజులు అన్నీ కరెక్ట్గా సైజులో వస్తున్నాయి. అయినా కూడా తోట ఏమాత్రం డల్ కాకుండా ఒకేలా వస్తుంది. మీకు ఒకసారి చెట్టు కాయ సెట్టింగ్ ఇంకా గ్రోత్ కూడా చూపిస్తాను. కాయ సైజు ఇక్కడ చూడండి. ఫ్రూట్ సెట్టింగ్ ఎలా ఉందో, గ్రోత్ ఎలా ఉందో అదే మొత్తం లాస్ట్ వరకు అలాగే ఉన్నాయి మొత్తము. ఇంకా పైన చూసుకున్నా కూడా చిగురు కూడా ఏమాత్రం డల్ కాలేదు. మనకు నార్మల్గా ఫ్రూట్ సైజు వచ్చేటప్పుడు పైన వచ్చే చిగురు ఏమాత్రం నిలుచదు, మొత్తం కట్ అవుతుంది. చిగురు కూడా డల్ అవుతుంది. ఏమాత్రం తోట డల్ కాకుండా ఆకు కూడా చాలా హెల్తీగా ఉంది. లీఫ్ మొత్తము. అమ్మ, ఇది ఎకరాకి ఎన్ని కేజీలు వాడినావు? ఎకరాకి వచ్చి 5 కేజీలు బ్యాగు వాళ్ళు. మంది మొత్తం ఎంత నేల ఉంది? ఇది 2.5 ఎకరా. 2.5 ఎకరానా? మొత్తం 2.5 ఎకరా వచ్చి మనకు 2 గేటు వాళ్ళు వస్తాయి. ఒక గేటు వాళ్ళకు 5 కేజీలు, ఒక గేటు వాళ్ళకు 5 కేజీలు. 2 ఎకరాలకి కలిపి జస్ట్ 10 కేజీలు వాడినాము. 10 కేజీలు వాడినా. 2 ఎకరాలు కలిపి జస్ట్ 10 కేజీలు వాడామంతే. 2.5 ఎకరాకి కలిపి నేను అప్పుడు 2 ఎకరాలు అనుకునేసి 2 ఎకరాలు అని చెప్పాను. అయినా కూడా సూపర్ రిజల్ట్ వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 1600 రూపీస్ పడుతుంది. నీకు ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి రిజల్ట్ అయితే ఫస్ట్ టైము. ఇంకా ఇందులో వచ్చేసి NPK, నైట్రోజన్ 8%, ఫాస్ఫరస్ 6, ఇంకా పొటాషు 38% ఉంటుంది. దానితో పాటు మనకు ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఐరన్, జింకు, కాపరు, మ్యాంగనీసు, బోరాను, మాల్బెండినము. వీటి వల్ల కాయ మనకు ఫ్రూట్ సైజే కాకుండా కాయ క్వాలిటీ కానీ ఫ్లవర్ సెట్టింగ్ కానీ బాగుతుంది. చెట్టు హెల్తీగా ఉంటుంది, డల్ కాకుండా ఏమాత్రము. చూడండి, కింద ఇంత ఇల్లింగ్ ఉంది. పైన చెట్టు మాత్రం ఏం డల్ కాలేదు. మొత్తం కాయలు కూడా చూడండి, మొత్తం ఒకే సైజులో వస్తున్నాయి. మనకి ఇంకా ఆకు ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా కాయ కనపడట్లేదు. మధ్యలో ఇంకా బాగుంది.